వాసుపల్లన్న ఏంటి ఎట్లా జరుగుతూ ఉంది వైజాగ్లో మీ ప్రచారం? విశాఖపట్నంలో ప్రతిపక్ష పార్టీలకి ముఖ్యంగా ఏదైతే కొలీసు పాలిటిక్స్ చేస్తూ ఉన్నారో కూటమి పార్టీలకి గుండెలో దడ పట్టుకుంది. ఈరోజు వాళ్ళకి ఓటమి చూస్తూ ఉన్నారు, కల్లారా చూస్తూ ఉన్నారు, కనిపిస్తూ ఉంది వాళ్ళకి. ఎందుకంటే ద వే ద ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఈ మా 7 నియోజకవర్గాల్లో పార్లమెంట్ 7 నియోజకవర్గాల్లో జరుగుతున్న తీరు, ముఖ్యంగా ప్రజా ఆదరణ వస్తున్న తీరు, ప్రజల్లో స్పందన, ముఖ్యంగా దక్షిణ నియోజకవర్గాలు 14 వార్డులు కూడా చాలా బలోపేతమై ఉన్నాయన్నమాట. అంటే ఈరోజు గవర్నమెంట్లో ఉండే పార్టీలు ఎప్పుడూ కూడా పార్టీని విస్మరిస్తాయి. ఏవైనా సరే, నేను గతంలో కూడా అనేక మంది చూసా, అనేక పార్టీల్లో విన్నా కూడా. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో గవర్నమెంటు పార్టీని 2 రైల్స్గా తీసుకెళ్లారు. దట్ ఈస్ ద స్ట్రాంగ్ నెట్వర్క్ ఏమో ఈరోజు కనిపిస్తూ ఉందన్నమాట. ఈరోజు మాకు చాలా ఆనందం ఉంది. ప్రతి వార్డులో కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఒక 4 సార్లు టచ్ చేశారు, ఏబీసీ కేటగిరైజ్ చేశారు. మాకు ఒక బూత్లోని ఒక కనీసం 60% ఓటు శాతం కావాలని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటే ఈరోజు 70-75% ఓటు శాతం మాకు కనిపిస్తూ ఉందన్నమాట ప్రతి బూత్ లెవెల్లోని. అదే మా గెలుపుకి నాంది అని చెప్పేసి మేమైతే తెలియజేస్తాం. వాలంటీర్ల వ్యవస్థ మీద చంద్రబాబు చేసే కామెంట్స్ మీద మీరేమంటారు? చంద్రబాబు నాయుడు ఒక ఊసర వెళ్ళి, అతను మాట మీద నిలకడ ఉండదు. ఈజ్ ద మోస్ట్ హిపోక్రాటిక్ లీడర్ అన్నమాట. సో అలాంటి లీడర్తో మాకు పని లేదు. వాలంటీర్ వ్యవస్థ అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు అన్నమాట. అవన్నీ కూడా అంటే ఏ నాయకుడైనా సరే ముఖ్యమంత్రి హోదాలోని పేద ప్రజలకి ఇస్తా ఉన్నది అది దానం కాదు, అది ఒక ఫండమెంటల్ రైట్ అన్నమాట. ఆ రైట్ కూడా ఒక డిగ్నిటీ, ఒక డీసెంట్ లైఫ్తో ఇవ్వమని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారన్నమాట. సో ఆ డీసెంట్ లైఫ్, డిగ్నిటీ ఇవ్వడం కోసం అని చెప్పేసి పేదలకి ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చారు. నేరుగా వాళ్ళేమో క్యూలు కట్టకుండా ఇంటి దగ్గరే వాళ్ళకి ఆ ఇచ్చే పెన్షన్ అందించడం. మన అక్క చెల్లెమ్మలు ఎక్కడో లైన్లు కాసి రేషన్ తెచ్చుకోకుండా రేషన్ అంతా కూడా ఇంటి దగ్గరకే తీసుకెళ్ళారు. అంటే ఒక డీసెంట్ లైఫ్ ఇవ్వడం. 35 లక్షల మందికి ఇల్లులు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అంటే ఈరోజు 35 లక్షల మందికి ఒక డిగ్నిటీ ఇచ్చినట్లాగా, సొంత ఇల్లు ఇచ్చినట్లాగా. సో ఇలాంటి డిగ్నిటీ అండ్ డీసెంట్ లైఫ్ ఇచ్చారు. ఈ వాలంటీర్ వ్యవస్థతో వాళ్ళని చక్కగా ఇయర్ మార్క్ చేసుకొని ద పూర్ ఎక్కడున్నది, ద ఇలిటరేట్, ద ఎఫ్లిక్టెడ్, ద ఇగ్నోరెంట్ ఎక్కడున్నారు, అలాంటి వాళ్ళకి మనం ఒక మదర్ తెరీసాలా పనిచేయాలి, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్లా పనిచేయాలి అన్న ఆశయాల్ని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకుని వెళ్ళారన్నమాట. ఆ ఘనత ఈరోజు మాకు కనిపిస్తూ ఉంది. వాసుపల్లి గణేష్కి సౌత్లో ఎదురే లేదా? ఏకపక్షమేనా లేదా కూటమి అభ్యర్థి నుంచి పోటీ ఏమైనా ఉంటుందని మీరు భావిస్తున్నారు? ఈరోజు కూటమి అభ్యర్థి నుండి మాకు పోటీ లేదు. ఎందుకంటే సొంత జనసేన నాయకులే వంశీ ఓడిపోతా ఉన్నాడని చెప్పి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారన్నమాట. అది వాళ్ళకి ఆల్రెడీ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కాస్త కోస్తా లీడర్సే వాళ్ళందరూ కూడా. మాకు ఈరోజు ప్రతిరోజు కూడా సుమారు 500 మంది తెలుగుదేశం జనసేన నాయకులు, ఎవరైతే వీర సైనికులు అనుకుంటాడో పవన్ కళ్యాణ్, అలాంటి వీర సైనికులు ఈరోజు మా పార్టీలో కండువా కప్పుకుంటున్నారు అన్నమాట దక్షిణ నియోజకవర్గంలోని. సో ఆ రకంగా గత 15 రోజుల నుండి ఒక 7,500 మంది ఈ దక్షిణ నియోజకవర్గంలో మా పార్టీలో చేరారని చెప్పేసి నేను చాలా ఆనందపడుతూ చెప్తామన్నమాట. ఇవన్నీ కూడా వాళ్ళ ఓటమికి నాంది అని చెప్తానన్నమాట. నేను వైసీపీ నేతలు ఉత్తరాంధ్రను ఊడ్చేస్తున్నారని కూటమి నేతలు అంటున్నారు. ఏది ఊడ్చేయడం? కొండలు గుట్టలని ఊడ్చేస్తున్నారు, అవినీతికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వాళ్ళు ఆపర్చునిటీ లైస్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద బిహోల్డ్ అంటారు. వాళ్ళకి ఆ బుద్ధి ఉంది. సిట్టు వేశాడు చంద్రబాబు నాయుడు, ఎందుకు దాన్ని యాక్షన్ తీసుకోలేకపోయాడు? తెలుగుదేశం నాయకులందరూ కూడా కబ్జా కోర్లు, కబ్జా వాళ్ళు నైజమే అది.
ఎందుకంటే నాకంటే ఎవరు బాగా చెప్పలేరు. నేను చెప్తా ఉన్నాను, ఎందుకంటే ఈవెన్ మేడం ఝాన్సీ గారు కూడా నాకంటే బాగా చెప్పలేరు. నేను తెలుగుదేశంలో 16 సంవత్సరాలు ఉన్నాను, వైఎస్ఆర్సీపీలో 4 సంవత్సరాలు ఉన్నాను. తెలుగుదేశం సంగతి నాకు బాగా తెలుసు. ఆ గడప చూశాను, ఈ గడప చూశాను. ఆ గడపలో అంత అరాచకం, కబ్జాలు ఏవండి నాకు అర్థం కాదు. ఈ గంట ఎన్ని ల్యాండ్స్ కబ్జా చేశాడు చెప్పండి. చెప్పండి ఒకసారి. వెలగపూడి ఎన్ని ల్యాండ్స్ కబ్జా చేశాడు ఒకసారి చెప్పండి. పెందుర్తి బండారు శ్రీనివాసు ఎన్ని ల్యాండ్స్ కబ్జా చేశాడు చెప్పండి. ఇవన్నీ కబ్జాలు కనిపించలేదా? ఇవన్నీ వాళ్ళు చేసిన కబ్జాలు మిగతా నాయకులు కూడా చేస్తారేమో అన్న ఒక మైండ్ సెట్లో ఉన్నారన్నమాట. విశాఖ సౌత్ ప్రజలకి మీరు ఏం హామీలు ఇవ్వబోతున్నారు? విశాఖ ప్రజలకి ప్రధానమైన ఎజెండా ఏమి ఇవ్వగలుగుతున్నానంటే, వాళ్ళ కోరిన కోరికలే వాళ్ళ ఎజెండే నా ఎజెండా. నిత్యం వాళ్ళకి అందుబాటులో ఉంటాను. పాత నియోజకవర్గాన్ని ఈరోజు పొల్యూషన్ ఫ్రీ చేశాను నేను ఆల్రెడీ. ఈ రోడ్డు 60 అడుగుల రోడ్డు జగదంబ దగ్గర నిల్చుంటే పాత పోస్ట్ ఆఫీస్ కనిపించినట్లు చేశాను. హిస్టారికల్గా ఏదైతే ఒక మొఘల్ ఎంపైర్ మన ఆనవాళ్ళు మన దక్షిణ నియోజకవర్గంలో ఉంది, అలాగే కొలోనియల్ రూల్, బ్రిటిష్ కొలోనియల్ రూల్ మన దగ్గరే ఉన్నాయి, ఫ్రెంచ్ రెజిమెంట్ మన దగ్గర ఉన్నాయి. అవన్నీ కాపాడాను చరిత్ర అంతటి కూడా. అవన్నీ రిట్రోఫీడింగ్ చేశాం. అదే మాదిరిగా టౌన్ హాలు 13 కోట్లు పెట్టి ఏదైతే మహాత్మా గాంధీ లాంటి మహానుభావుడు వచ్చి అక్కడ స్పీచ్ ఇచ్చారో ఆ ఆనవాళ్ళని కాపాడుకోవడం కోసం అని చెప్పేసి టౌన్ హాల్ కాపాడామన్నమాట, ఆ స్ట్రక్చర్ని. ఇవన్నీ చేస్తూ ఉన్నాం. అలాగే కంప్లీట్గా ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా రీవ్యాంప్ చేస్తూ ఉన్నాం. నాడు నేడు కార్యక్రమంలో 4 హాస్పిటల్స్ నిర్మాణం చేశాను. 4 హాస్పిటల్స్. డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కువ కాబట్టి ఇక్కడ స్టోరింగ్ వాటర్ కెపాసిటీ చాలా తక్కువ. ప్రతి ఇంటికి కూడా ఒక 6 బిందులు 7 బిందులు. ఒకరోజు నీరు రాలేకపోతే కల్లోలం అయిపోతుందన్నమాట. అసలే ఎండాకాలం 365 days ఒక్క రోజైనా సరే దక్షిణ నియోజకవర్గంలో నీరు లేదన్న మాట లేకుండా 2 lakhs లీటర్ కెపాసిటీస్ 10 ఓవర్ ట్యాంక్స్ నిర్మాణం చేసిన ఘనత ఈ వాసుపల్లి గణేష్ కుమార్ది. సత్యనారాయణ స్వామి టెంపుల్కి డైరెక్ట్గా పూర్ణ మార్కెట్ నుండి రోడ్డు వేసిన ఘనత. ఎందుకంటే ఆ వాళ్ళు మార్చిరి దగ్గర నుండి పౌర్ణమికి 50,000 మంది వెళ్తా ఉన్నారు. అలాంటిది లేకుండా డైరెక్ట్గా రోడ్డు వేసిన ఘనత ఘాటీ రోడ్డు ఒక 15 కోట్లతో నిర్మాణం. ఫైనల్గా ఏం చెప్పబోతున్నారు వైజాగ్ ప్రజలకు, మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మెయిన్ మా యొక్క సెలబ్రిటీ, ఈజ్ ద హీరో, రియల్ హీరో. అతన్ని చూసి రామరాజ్యం, అతన్ని చూసి మాకు ఓటు వేయండి, మమ్మల్ని చూసి మాకు ఓటు వేయండి. మళ్ళీ మాకు 5 సంవత్సరాలు ఇస్తే మెరుగైన పరిపాలన అందిస్తాము, కరప్షన్ ఫ్రీ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి బిల్ట్ ఫైర్ వాల్స్ టు కర్బ్ ద కరప్షన్. చూడండి, ₹1 అయినా సరే కరప్షన్ విన్నారా ఈ 5 సంవత్సరాల్లోని? 2,75,000 కోట్ల రూపాయలు పేద ప్రజలకి అన్ఎన్కంబర్డ్ అకౌంట్స్లో పంపించగలిగిన సత్తా ఉండే నాయకుడు, ₹1 కూడా లంచం లేకుండా చేసిన నాయకుడిని ఈరోజు ఏలెత్తు చూపిస్తుంటే చాలా బాధ అనిపిస్తూ ఉందన్నమాట. ఇవే మాకు గెలుపుకి నాంది అని నేను తెలియజేస్తాను. గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, థ్యాంక్ యూ. రైట్, ఇది వాసుపల్లి గణేష్ గారు మనోభావం. మేమంతా సిద్ధం అంటున్నారు. రేపటి ఎన్నికల్లో ఫ్యాన్ గిరిగిరా తిరుగుతుంది, ఫ్యాన్ గాలికి ఎదురే ఉండదంటూ వాళ్ళు తెలియజేస్తారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ News 360.